హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు బీరకాయ కూర అయితే చేస్తున్నా చూసేయండి. ముందుగా కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను. ఆయిల్ అయితే వేసాను, తగినంత ఆయిల్, ఉల్లిపాయ అయితే వేసాను. ఇప్పుడు కొంచెం ఫ్రై చేయాలి ఇది ఉల్లిపాయలు. చూసారు కదా, ఒక పెద్ద ఉల్లిపాయ అయితే కోసి వేసానండి. కొంచెం అయితే అయ్యింది. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. ఇప్పుడు వచ్చేసి టమాటా పండ్లు అయితే వేస్తున్నా. చూసారు కదా, ఇంకా ఇది కొంచెం కలపడమే. కలిపిన తర్వాత వచ్చేసి ఇంకా పసుపు వేయడమే. పసుపు వేసిన తర్వాత చిటికెడు కొంచెం కలపాలండి. కొంచెం కలిపిన తర్వాత ఇంకా చూసారు కదా, ఉప్పు వేసుకోవాలి. వేసిన తర్వాత వచ్చేసి ఇంకా బీరకాయ కోసి పెట్టిన బీరకాయ అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం అయితే కలపాలండి. ఇలా చూసారు కదా, ఇంకా ఇలా కలుపుకోవాలి. తర్వాత ఒక స్పూన్ కారం అయితే వేసేసుకోవాలి. కొబ్బరి పౌడర్ కూడా వేసేసుకోవాలి. కొంచెం అయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి కలిపేయాలి. ఇలా కలిపేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసి ఇంకా మనం 3 విజిల్లు వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి కుక్కర్లో. ఇంకా మనం మూత అయితే పెట్టేద్దాం కుక్కర్కి. సో ఇది అవుతుందండి. ఈ పక్క వచ్చేసి ఇంకా చపాతీలు అయితే చేస్తున్నా. ఇంకా ఈ బీరకాయ కూరలోకి వచ్చేసి ఇంకా చపాతీ అయితే చేస్తున్నా. చూసారు కదా, ఈ సైడ్ అయితే పెట్టి ఇంకా చపాతీ అయితే రెడీ చేసుకుంటున్నా. ఇంకా చాలా బిజీగా అయితే ఉన్నానండి ఈరోజు. అసలు 6కే లేచి ఇంకా ప్రిపేర్ అయితే టిఫిన్ చేస్తున్నా. పిల్లలకి స్కూల్ టైం అయిపోతుంది, అందుకోసమే ఇంకా పొద్దున్నే అయితే చేస్తున్నా. క్యారీ కూడా కట్టాలి, ఇంకా రైస్ చేయాలి. ఇంకా ఈ చపాతీ అయిపోయాక అయితే మళ్ళీ రైస్ చేసి ఇంకా క్యారీ కట్టేయాలి. పిల్లలు అయితే రెడీ అవుతున్నారు. ఇంకా చూసారు కదా, ఈ చపాతీ అయితే అయింది. ఇంకా తీసేసుకుందామండి. చూసారు కదా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి కూర అయితే 3 విజిల్లు వచ్చేసింది, రెడీ అయిపోయింది కూడా. ఇప్పుడు వచ్చేసి తీసి చూపిస్తున్నాను, చూసేయండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ అందరికీ. చూసారు కదా,